హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చెండి పోటీ వచ్చేసి గోవింద్ అన్నకును మన బావకి అంటే రాజరెడ్డి బావకి అయితే డివైడ్ చేస్తాను నేను. గోవింద్ అన్న మనోడే, రాజరెడ్డి బాబు మనోడే. కానీ దీనిలో రాజరెడ్డి బాబు గెలుస్తాను అనుకుంటున్నా, ఎందుకంటే గోవింద్ అన్న కొంచెం టకటగా దీన్ని ఆగిపోతాడు ఎప్పుడైనా. ఆ విషయం అందరూ తెలిసిందే. లాస్ట్ టైం పెట్టినప్పుడు ఎవరు గెలిచిందన్నా? నేనే గెలిచింది. లాస్ట్ టైం పెట్టినప్పుడు గోవిందనే గెలిచిండు. ఆగమని చేసి బావ రాగమని చేసి పాపం బావ తినాలని ఆపేచ్చతో దాని మీద ముఖం పెట్టి చూస్తా అంటే ఇక గోవిందన టకటగా తినేటప్పుడు నాకు గుర్తుకొచ్చింది. ఇప్పుడే తిన్నాడు కాబట్టి గెలిచిండు. అవును, 2 చేతులతో తిన్నాడు. ఈసారి అయితే వర్షి గోవిందన్న నువ్వు ఎవరు గెలుతారనుకుంటాను? వీళ్ళిద్దరు ఇట్లా నేనా రాజరెడ్డి అన్నయ్య గెలవాలని అనుకుంటాను. ఎందుకంటే ఇంతకు ముందు ఒకసారి గోవింద్ అన్నయ్య గెలిచింది కాబట్టి ఈసారి రాజరెడ్డి అన్నయ్య గెలవాలని అనుకుంటా ఉన్నా. ఇక్కడ వచ్చేసి హైదరాబాద్ మటన్ దమ్ బిర్యానీ అనమాట. ఇక్కడ మేడ్చల్లో మస్తు స్పెషల్ అనమాట, అందుకని ఈ మటన్ దమ్ బిర్యానీ పెట్టడం జరిగింది. అట్లనే బటర్ నాన్ కూడా. వీళ్ళు మటన్ దమ్ బిర్యానీ తినడానికి మస్తు ఉత్సాహంగా ఉన్నారు. కాకపోతే ఆ బటర్ నాన్ అంటే బటర్ నాన్ లకి పన్నీర్ బటర్ మసాలా ఉన్నది పోయలే. అయ్యో మర్చిపోయిండు బావా. ఈ మటన్ దమ్ బిర్యానీ అయితే ఒక్కొక్కరికి ఎంత 800 గ్రాముల బావా? 750 గ్రాముల? 750 గ్రాములు. 750 గ్రాములు కొలతలతో ఇట్లా జోకి మేము మిషన్ తెచ్చుకున్నాము. మిషన్ తెచ్చుకొని సరి సమానంగా ఉండేటట్టుగా జోకి మాత్రమే పెడతా ఉన్నాం. ఇప్పుడు ఈ పన్నీర్ బటర్ మసాలా కూడా 4 ముక్కలు వేసినాం. గోవిందన్న ఆల్రెడీ సర్వ్ చేసుకుంటాను బావా. నువ్వు కానీ 1 2 3 స్టార్ట్ లేట్ చేయకుండా తినుండిగా. ఎందుకంటే కష్టాన్ని ఈసారి పోయినసారి ఓడిపోయింది అని ఈసారి కొంచెం బాగా కొంచెం ధైర్యం చెప్తాడు. గోవిందన్నయ్య ఆల్రెడీ రైస్ మంచిది, తిండి ఆప్త మంచిది. నువ్వు తిను. ఈసారి నువ్వు తినాలా బాబు, ఖచ్చితంగా నేను నీకు సపోర్ట్ చేస్తానా. వర్షి కూడా నువ్వు ఆ సైడ్ అప్పుడు కూడా నువ్వు అన్నయ్యకే సపోర్ట్ చేసినావు, నిండా ముంచినావు. ఇప్పుడు కూడా అన్నయ్యకే సపోర్ట్ అంటాను. అంటే నిండా ముంచుతాను ఎప్పటికీ. నేను జెన్యున్ గా చెప్తాను. ఆ సారి గోవింద్ అన్నయ్య గెలిచింది కాబట్టి ఈసారి అన్నయ్య గెలిస్తే బాగుంటుందని అనుకుంటాను. రాజరెడ్డి అన్నయ్య గెలిస్తే బాగుంటుందని అనుకుంటాను. పీసులు మంచుకున్నాయి, మాకు కూడా తిన బుద్ధి అవుతుంది. ఇంతకుముందు తిన్నాం కదా బాబు మటన్, అయినా కానీ తిన బుద్ధి అవుతుంది. మీరు చూస్తా అంటే బట్ సాఫ్ట్ ఉన్నదా, ఎట్లా కారంగా ఉన్నదా, సాఫ్ట్ ఉన్నదా, ఎట్లున్నది? చాలా బాగుంది. బిర్యానీ అయితే మటన్ బిర్యానీ బాగుంది. మసాలా కూడా కలిపి టేస్ట్ ఉంది. టేస్ట్ ఈ టైంలో నువ్వు ట్రాఫిక్ ఇస్తే నన్ను క్రాస్ చేయ మాకు. నేనేమో అదొద్దు, కూర మీద పడతాను. ఉల్లిగడ్డ అయిపోదా? ఉల్లిగడ్డ మీ ఇష్టం, ఇక మీ ఇష్టం, మీరు మాట్లాడుకున్న తీరు ఉంటుంది. ఉల్లిగడ్డ అయిపోకుండా అయితే తీయండి. ఇక ఆ ఉల్లిగడ్డ ఎట్లాగో మన గోవిందన్న ఉల్లిగడ్డ లేని అన్న బిర్యానీ తినేటట్లేడు, అందుకని ఉల్లిగడ్డ అయిపోకుండా మంచిదే. రొట్టె మాత్రం అయిపోవాలి, బిర్యానీ అయిపోవాలి, మటన్ ముక్కలు కూడా అయిపోవాలి. ఎస్, ఇప్పుడు యుద్ధ ప్రకటన. ఇక బావదుడు మొత్తం ఒకటేసారి రెండు ముక్కల్లో తినేస్తాడు. ఇక గోవిందన్న నేను జోకి పెట్టినంతా నీకు కొంచెం అన్నం తక్కువ వస్తుంది పూలుబొక్క వల్ల. ఆ పూలుబొక్క మందం నువ్వు అది పీల్చేయాలి, దాని ఏమి ఉండద్దు, ముందే చెప్తాను. తిను సూపై నేనెందుకు కొట్టిస్తాను? నేను కొట్టియా బాబు. సూపై తాగుతావుగా నువ్వు. ఇంత చారు పట్టుకురా, ఇంత చారు ఏమైనా ఉంటే పట్టుకురాలి, పచ్చిపులుసు పట్టుకురాలి. ఇంకా గోవిందన్నయ్య ఏంది మొత్తం రైస్ వడేసిండు. ఓహో అన్నయ్య రాజరెడ్డి అన్నయ్య రోటీ వడేసిండు. ఆ రోటీ ఒక లెక్క, రోటీ ఓడేసింది ఒక లెక్క, రైస్ ఓడేసింది ఒక లెక్క. అట్లా నన్ను నర్వస్ చేయకు అన్నయ్య. రోటీ ఎంత తిన్నా తిన్నాదు, ఎంత తిన్నా కష్టం. నువ్వు అనేసరికి అన్నయ్య అన్నంలో నంచుకుంటాడు రోటీని. బాగా సూప్ పోతలేడు. ఇంకా ఫస్ట్ మటన్ పీస్ లోడ్ చేద్దాం అనుకుంటాడు కొంచెం ట్రై చేస్తాను కానీ లాస్ట్కి ఇంతే వేయండి. ప్రయత్నం పెద్దనే ఉన్నది, ఫలితం చిన్నగా ఉన్నది జరా. అయినా కానీ బాగా ట్రై చేస్తాడు, నాకు నమ్మకం ఉన్నది. బాగా ముక్కలు అనేది తీసి బొక్కలు పక్కకు వారే, దాని తర్వాత అన్నం మీద దృష్టి పెట్టు. అన్నం తిన బుద్ధి కదా అప్పుడు మరి జాగ్రత్త. ఈ తిండిపోటీ ఇట్లా తింటే ఎట్లా అనిపిస్తుంది అన్న? మస్తు మజా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ సూప్ మంచిగా ఉన్నదా? దీనిలో ఎట్లా అనిపిస్తుంది? నువ్వు తిను బావా, నువ్వు తిను. సూప్ అయితే మంచిగా అనిపిస్తుంది అన్న. పెరుగు పోసుకొని తిన పేరు కొంచెం. అయితే అన్నయ్య బావ అంటే రాజరెడ్డి అన్నయ్య మీద బావకున్న ఇష్టంతో మిమ్మల్ని మాట్లాడిస్తాడు. రాజరెడ్డి అన్నయ్యను విన్నింగ్ చేయాలని చూస్తాడు బావా.
అదేం లేదు నువ్వు నీ తిండి పోటీలో తెలివి ఉపయోగించింది కాక ఇక్కడ కూడా ఉపయోగిస్తాను బావా. పాపం బావ మొన్న ఓడిపోయి 2 సార్లు ఏడ్చేయండి నాగరికి వచ్చి ఇట్లా ఓడిపోయినా ఇట్లా అసలు నాకు ఏం అర్థమైతే లేదు తిండి పోటీలో విని నాకు భయం అవుతుంది అని అన్నాడు. అన్న వల్ల ఏం కాదు బావ చెప్పిన మాట ఇచ్చిన తీరు నేను మళ్ళీ వచ్చి ఇట్లా ఎవరు గోవిందనా అగో బావా తిను సపరేట్ నేను 2 ముక్కలు తినన్నా మరి. రొట్టె గట్ల తినద్దు కట్టు నొత్తది జాగ్రత్త. రొట్టెలా తినాలి తెలుస్తలేదు. పై సూప్ సాంబార్ పోయి నీళ్ళు పోసుకొని నేను కావాలంటే నీళ్ళు పోతా జర్రం దాడుతుంది దెబ్బకి. ఎస్ పోయి బా అయిపోయింది బా ఇక లేదు బా ఇక చూసుకుందాం బా ఏటైతే అటైంది బా ఇక కానీ 4 ముక్కలలో పెట్టింది బా అయిపోయింది బా. నీళ్ళు కూడా పోతాడు గోవిందన గన్ని నీళ్ళు తాగిండు బాపమ్మ కొన్ని తాగిండు. రొట్టె ఇంకా పొచ్చాడు బాబు నువ్వు నర్వస్గా కానీ తిను గంత రొట్టె ఉంటే అసలు ఎవరు తినలేరు. ఇంకా మటన్ అట్నే ఉన్నది రొట్టె పెరుగు వచ్చిండు కానీ ఇంకా నువ్వు నర్వస్ కాకు. ఏడతాను మళ్ళా ఓడిపోతే వాళ్ళకి ఇప్పుడు ఎందుకు ఏడతాను. ఆ కళ్ళపొండి నీళ్ళు తుడుచుకో అవి ఆనంద బాష్పాలు గెలుతానని అయిపోయింది బాబు. ఇక ఎప్పుడే ఆనుండే అంతే ఏం లేదు. గోవింద ఓడిపోయింది అసలు నువ్వు ఓడిపోయినా నువ్వు ఆనద్దు దెబ్బకే సుత్త పెట్టుకోనుకుంటుంది. 12 ముక్కలు అయిపోవాలి అట్లా ఇక్కడ 12 మిగిల్చిండి ఇక్కడనే. కానీ తిను బావా అంటే నువ్వేమో పంపించుకుంటా చూస్తాను. తిను ఎటో చూస్తాడు. ఇంకా 2 బుక్కలు అయితే కథ అబ్బా గోవిందన్న వీర విజృంభణ ఘోరంగా వీర విజృంభణ గోవిందన్న అంటానేది నేను కాదు ఘోరంగా ఓడిపోతాండి అసలు. అబ్బా నేను కొంచెం ఓడిపోతానని నేను అనుకున్నా. గోవిందన్న ఎంత పని అయిందన్నా ఇంకా నాతో తింటాడట నన్ను ఓడిస్తాడట. తిను బావ తిను. రాజిరెడ్డి బావ గెలవడం చాలా ఆనందదాయకం మంచి అనిపిస్తుంది. ఈజీగా ఒక్కటే ముక్క నీళ్ళు తాగు. నీకు ఆప్షన్ ఉన్నది కానీ నీకు లొల్లి పెట్టుకున్నారా మీరు కానీ నీళ్ళు తాగు ఏం కాదు. అన్నం పెట్టుకొని నీళ్ళు తాగుతాను నువ్వేం చేస్తాను. అయ్యో బావా మళ్ళీ ఇక పక్క కూర్చుండి ఎడతావు ఇక తర్వాత ఇట్లకి ఓడిపోతే అయ్యో ఎంత పని అయిపోయాని ఎడతావు ఎందుకు ఉట్టిగా దండగా ఉన్నప్పుడే గెలవాలి. రొట్టె అంత అట్నే ఉన్నది అన్నం అంత అట్నే ఉన్నది కానీ అట్లా అయ్యో తీసేయండి అవో ఇదంతా దులుపుకోవాలి. ఈ పీసుల దగ్గర అంతా దులుపుకోనా ఫస్ట్ దులుకో ఇంకా రొట్టె ఉంది కానీ సప్పరియకు ఇక మటన్ ఎప్పుడు తిరిగినట్టు సప్పరిస్తాడు. ఒకటే సప్పరిచ్చుడు బావ అయితే మరి ఒకటే సప్పరిస్తాడు కదా. ఈ లైట్ దెబ్బకే లైట్ పోయింది. ఇంతలో లైట్ పోయింది లైట్లే పోతానే మీరు తింటే ఏ విజయ బేరి ఇక ఏడువకు ఇక గెలిచిన ఇక సంతోషం ఆనందంగా ఏడు ఇక ఆనందం మార్చుకోవాలి. ఇక బాగా ఒకటే నీళ్ళు వీళ్ళు జాకెట్ ముక్క తుడుచుకో అయినా కానీ ముద్దు తుడుచుకో ముక్కు తుడుచుకో కళ్ళు తుడుచుకో. ఇక ఇది కారం నాకే అయిపోయింది అక్కడ అయిపోయింది ఆను బాబా ఆను అయిపోయింది. అబ్బా అన్న నువ్వు గెలిస్తే మర్చిపోండి అన్న నువ్వు గెలవాలని ఇదంతా చేశాను నేను. రాములా మళ్ళీ బాధపడతాడు మళ్ళీ ఎప్పుడైనా తిండిపోయి రమ్మంటే ఏడతాడు ఇక అందుకని. బావా నేను గోవిందన్న గెలిపిమని చెప్పినా కదా గెలిచినందుకు అయితే సంతోషం కదా. గోవిందన్న గెలిపిమన్నా కదా అట నువ్వు ఏంది బాబా అవును నువ్వు మస్తు ట్రై చేసావు వెరీ గుడ్. కానీ ఇంకా తిండిలైతే నువ్వు గెలిచిన కాబా అయ్యా గెలిచిన పో గెలుపు అందరూ చూసిళ్ళు ఇక గెలిచిన పో నువ్వు ఇంకా నవ్వుతాను. మెజారిటీ పీపుల్ ఎవరు గెలిచిళ్ళు కరెక్ట్ చెప్పాలి. మంచోళ్ళు అయితే ఇంటికి చెప్తారు ఇక మీ ఇష్టం ఎవరు గెలిచి చెప్పాలి. మంచోళ్ళు అయితే ఇంటికి చెప్తారు. ఎవరు గెలిచిరా నేను మంచోళ్ళు అనుకుంటాను ఓకేనా. మంచోళ్ళు ఎవరు మా కొడుకున్నాడు లడ్డు గెలిచిరా అరే వాడి తెలియదు వాడు ఎవరి దాకా సపరేట్ అన్నాడు ఇప్పుడే వేసాడు
అయితే బావ గెలిచి చాలా ఆనందదాయకం. పాపం గోవిందన్న ఓడిపోవడం నువ్వు దగ్గరుండి గెలిపించినవు. అయ్యో నేనేం నువ్వు గెలిపి పాపం support పాపం అంతా- బావ తిన్నది కూడా వేస్ట్ అవుతుంది ఇప్పుడు. నేను కూడా ఇట్లా వేస్ట్ అవుతుందని ఎడతాడు కావచ్చు కూర్చోండి. మళ్ళీ ఇట్లా కాదు అసలు నువ్వు ఏడ్చి ఆడేమో గానీ ఆ స్పైసీనెస్ కి నిజంగానే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి ఇద్దరికి. అవును ఇద్దరికి స్పైసీ ఏం లేదు కానీ మటన్ బాగుంది బిర్యానీ. స్పైసీ ఏం లేదు కానీ ఉట్టిగా ఏడ్చిండట చెప్తాడు. అది రొట్టె లేదు చెప్ప రొట్టె లేదు. మేము ఈ అరిటాకు అక్క నుంచి తీసుకురావడం జరిగింది. నువ్వే గెలుచుతాను గెలిచి కూడా నాలుగు. ఇక్కడ భాస్కర్ అన్న ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. గోవిందు నువ్వు ఒకవేళ కిరణ్ అన్న మాట్లాడియకపోతే నువ్వే గెలిచావు గోవిందు అని ఫ్రెండ్స్ ఇద్దరి మధ్యలో గొడవలు పెడతాడు భాస్కర్ అన్న. లేదు బాగా పాపం కృషి పట్టుదల ఒక్కడు సైతం అని చెప్పి గెలవడం జరిగింది. ఎందుకు చాలా నాకే కొంచెం బిర్యానీ తక్కువ వచ్చినట్టుంది కదా. ఇగో అయిపోయింది ఒక పాయింట్ అయిపోయింది అంటే బావ మాట్లాడిచ్చిండు అది దాన్ని అనడం అయిపోయింది. భాస్కర్ అన్న ఒక పాయింట్ లేవనెత్తి సైడ్ కు తీసేసి మళ్ళీ సెకండ్ పాయింట్ ఏంటంటే రాజన్నకి కొంచెం తక్కువ వచ్చినట్టుంది కదా అని మళ్ళీ ఇంకో పాయింట్ తిత్తాడు భాస్కర్ అన్న. మేము చూడలేదు కానీ ఇద్దరికి సమానంగా జోకి పెట్టడం జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరు మస్తు టిక్కెస్ట్ ఫ్రెండ్స్. గోవింద్ అన్నయ్యకి ఏమనిపించింది అడుగు. రాజాలకు జాలేనట్టుంది. అవును ఇంకా ఇంకొంచెం ఇంకా బాగా అయితే ఇంకొక దానిని పెట్టిన తినేటట్టున్నాడు. దాని మీద మొత్తం ఆకంతా నాకు పరిస్తాడు. ఇప్పుడు మీరు ఎట్లా కిలో తింటారో మేము గిట్ట అట్లా ట్రై చేసినాం. గోవింద్ అన్నయ్య అడుగుదాం అన్నయ్య. లే మామూలుగా అయితే నేను ఇంత తినలేను. ఈ పోటీ కాబట్టి తినగలిగాను. ఎట్లా అనిపించింది? పోటీ అయితే మస్తు మజా అనిపించింది. పోటీ మంచి అనిపించింది కదా. మా పక్కన నేనైతే అనుకుని తనే గెలుస్తాడే కానీ బాగానే ఇచ్చాను నాకు తెలుసు ఆయనకి. ఎందుకంటే మేము ఇద్దరం డైలీ తింటాం కదా తనే స్పీడ్ తింటాడు. డైలీ మేము తింటాము చాలా ఫాస్ట్ తింటాడు. కానీ నేను ఇంతవరకు ఇచ్చానంటే పర్లేదు గెలిచినట్టే. లాస్ట్ టైం పాపం గోవిందన్న గెలిచిండు. లోపల మస్తు బాధపడతాడు, కఠినంగా బాధపడతాడు. నాకు తెలుస్తుంది నా బాధ. ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. నేను కూడా కొన్ని సందర్భాల్లో ఓడిపోవడం జరిగింది. అందుకని ఈ రోజు కూడా నువ్వు ఓడిపోయినావు కాకపోతే భాస్కర్ మంది విషయం నేను ఓడిపోలే. ఇక నేను ఏదో సపోర్ట్ చేస్తానంటే నాకే ఇక అది ఇట్లాంటి ఓడిపోయే వాళ్ళకి అసలు ఏం సపోర్ట్ అయ్యద్దు అసలు. పాపం సపోర్ట్ లేదు. అయితే మొత్తానికి అయితే మన రాజరెడ్డి బాబు గెలవడం జరిగింది ఈ తిండి పొడిలో. నీకు ఎక్కువ ఆనందంగా ఉంది. అవును పాపం పోయినసారి ఓడిపోయినా అని ఎప్పటికి అన్నాడు. అందుకని వీళ్ళిద్దరు టిక్ ఫ్రెండ్స్ అనమాట. అంటే హ్యాపీనెస్ ని సాడ్నెస్ అన్నిటిని బాగా టిక్ గా షేర్ చేసుకునే బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. ఎవరు గెలిచినా అంటే ఇద్దరిలో ఎవరు గెలిచినట్టే అనుకునే రకం అన్నట్టు ఫ్రెండ్స్. అట్లేం కాదు కానీ పోటీ అయితే పోటీయే గాని పూలు బొక్క కోసం జరుగుతున్నది అనమాట అక్కడ. ఇదండి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ లో ఎవరు గెలుస్తారు ఏందనేది అట్లా చూసినాం. పోయినసారి గోవింద్ అన్నయ్య గెలవడం జరిగింది, ఈసారి రాజరెడ్డి అన్నయ్య గెలవడం జరిగింది. చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మిగిలింది ఎవరు నేనే అప్పటి నుంచి ఫుల్ ఆకలితో ఉన్నా. నెక్స్ట్ మిగిలింది సన్నీకి నాకు నెక్స్ట్ తిండి పోటీ ఉండబోతున్నది. చూడండి తప్పకుండా చూడండి. ఇంకా థ్యాంక్ యూ. బాయ్ బాయ్.